పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం ఇచ్చినటువంటి 3,385 కోట్లను జగన్ టైంలో దారి మళ్లించేశారు, డైవర్షన్ చేసేశారు. దాదాపు 25,000 కోట్ల మేర రివర్స్ టెండరింగ్ పేరుతో నష్టాన్ని ప్రజలకి, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మిగిల్చి వెళ్ళిపోయారు. ఈ వైసీపీ వలన ఈ పోలవరం నిర్మాణంలో నిర్లక్ష్యము, జాప్యమే కాకుండా రైతులకి అంటే 45,000 కోట్ల మేర పంట నష్టం జరిగిందండి. 45,000 కోట్ల మేర పంట నష్టం జరిగింది ఈ వైసీపీ టైంలో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల. మరి కనీస అవగాహన లేకుండా సీఎం గారి నుంచి ఆనాడు వైసీపీలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఇష్టారాజ్యంగా పోలవరంతో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయాన్ని కూడా నేను ఒకసారి ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తున్నాను, తెలియజేస్తున్నా. మరి నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రావటమే పోలవరం మీద దృష్టి పెట్టి పోలవరం పనులన్నీ కూడా అత్యంత నాణ్యతతో, క్వాలిటీతో పనులు చేపిస్తూ డే అండ్ నైట్ కూడా పని చేస్తూ మరి జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టిస్తున్న విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 12,157 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చేలా చేసింది గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి వల్ల 12,157 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసిన విషయాన్ని కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి వైసీపీ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ గవర్నమెంట్లో 2019 నుంచి 24 టైంలో మరి డయాఫ్రమ్ వాళ్ళు ఎట్లాగా కొట్టుకుపోయిందో ప్రజలందరూ కూడా చూశారు. దానివల్ల 990 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఇప్పుడు 990 కోట్ల రూపాయలతో నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు కూడా చేపట్టి క్వాలిటీతో ఆ పనులు కూడా శరవేగంగా చేపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేసి కూడా తెలియజేస్తున్నానండి. మరి అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు వల్ల ఆ గ్రామాల నిర్వాసిత గ్రామాలను కూడా దగ్గరుండి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళందరి యొక్క కన్సెంట్ తో చక్కగా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మరి దాదాపు 26 కాలనీలు నిర్మించి 12,797 కుటుంబాలని మేము తరలించడం జరిగింది. వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా జమ చేయటం జరిగిందనేసి కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నా. వాళ్ళకి కావాల్సినటువంటి ఈ పోలవరం నిర్వాసిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించిన విషయాన్ని, చంద్రబాబు నాయుడు గారు కల్పించినటువంటి విషయాన్ని కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి జగన్ గారి గవర్నమెంట్లో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదండి. అసలు నిర్వాసితులను అసలు పట్టించుకోలేదండి.